వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొద్దిమంది పేరెంట్స్, మేడం మా వాడికి అన్నీ ఇచ్చేసాను మేడం, మా అమ్మాయికి అన్నీ అరేంజ్ చేసేసాను మేడం, కానీ వాళ్ళు చదవట్లేదు మేడం. ఎందుకు చదువుతారండి? వాళ్ళకి చదవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకేమన్నా కష్టం తెలుసా? వాళ్ళకి ఎలా చదవాలో చెప్పారా మీరు? ఎందుకు ఇవన్నీ ప్రొవైడ్ చేశారో చెప్పారా? నేను అప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి నేను అనుభవించలేదు. ఇప్పుడు నా పిల్లలకు ఉండాలి అని తెచ్చిపెడుతున్నా. మరి ఆ రోజు నువ్వు కష్టపడి చదివావు, ఈ రోజు నీ పిల్లలు ఎందుకు కష్టపడి చదవాలి? అన్నీ ఉన్నాయి. బండి కావాలి, మొబైల్ కావాలి, ల్యాప్టాప్ కావాలి, ఏసీ కావాలి, ఇంకా వాళ్ళకి సపరేట్ రూమ్స్ కావాలి, అన్నీ ఇచ్చేసాం. ఇవన్నీ ఇచ్చినప్పుడు రెండు పనులు మనం చేయకూడదు. ఎగ్జామ్ ఫీజు కట్టకూడదు, స్కూల్ ఫీజు కట్టకూడదు. ఎందుకంటే వాడు ఎగ్జాము రాయలేడు, స్కూల్కి వెళ్ళలేడు. వాడు లగ్జరీగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మీరు అనుకున్నప్పుడు స్కూల్లో ఎందుకు ఇంట్లోనే ఉంటే సరిపోతుంది కదా. మనం చేయడానికి ఇవన్నీ చేసి పెట్టిన తర్వాత వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాడికి చదవాలనిపిస్తుందా? బయటికి పోవాలనిపిస్తుందా? కష్టపడాలనిపిస్తుందా? 10 మందితో కలవాలనిపిస్తుందా? ఎవరితోనన్నా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడాలనిపిస్తుందా? ఆ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నాము అనేటటువంటి కాన్షియస్లో వాళ్ళు ఉంటారా? లేదు కదా. ఎందుకు అంటే వాళ్ళకు ఓన్లీ నిన్న వీడియోలో చెప్పుకున్నాం, ఈ చేతికి ఒకటే లాంగ్వేజ్ నేర్పించేసి వదిలేస్తూ ఉన్నాం. రేపు సొసైటీలో వాళ్ళు అన్ని చెట్లతోనూ పుట్లతోనూ మాట్లాడరు. మనుషులతోనే కమ్యూనికేషన్ ఉండాలి అంటే వాళ్ళకు వొకాబులరీ ఉండాలంటే 10 మందితో కలవాలి. 10 మందితో కలిసి పని ఎలా చేయించుకోవాలో తెలిసి ఉండాలి. ఒక టీం వర్క్ అనేది ఎలా చేయాలనో తెలిసి ఉండాలి. లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళకు వచ్చి ఉండాలి. లైఫ్ స్కిల్స్ కంపల్సరీ వాళ్ళు అలవాటు చేసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఏ లైఫ్ అయితే ఇప్పుడు వాడికి ఇచ్చారో వాడు ఆఫ్టర్ 25 years తర్వాత ఆ లైఫ్ను వాడు సెట్ చేసుకోవాలి. అలా కదా మీరు కోరుకునేది మీ పిల్లలు ఉండాలని. కాబట్టి అలా ఉండాలి అనుకున్నప్పుడు ఇప్పుడే అన్నీ ఇచ్చేసామని మాత్రం అనకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.